ఫ్రెండ్స్ టెక్నోస్ 2106కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 2, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తుందనే విషయం అందరికి తెలిసిందే. 2026లో ఇయర్ ఎండ్ లోపు మనం సెప్టెంబర్లోనే యాపిల్ నుంచి యాపిల్ అల్ట్రా అని చెప్పేసి ఫోల్డబుల్ ఫోన్ చూడబోతున్నాం. అండ్ బ్లూంబర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఫోల్డబుల్ ఫోన్ తో పాటు యాపిల్ ఫ్లిప్ ఫోన్ కూడా తీసుకురావచ్చే ఉద్దేశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అది కూడా తొందరలోనే తీసుకొని వస్తారంటున్నారు. మరి ఈ ఇయర్ లో తీసుకొస్తారు, నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తారు లేదు కానీ యాపిల్ నుంచి ఒక ఫ్లిప్ ఫోన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడే దీని రెండర్స్ కూడా బయటకు వచ్చేసినాయి. రకరకాల ఫోటోలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. సో యాపిల్ కూడా ఫోల్డబుల్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది ఇయర్ నుంచి. మరి చూద్దాం శాంసంగ్కి ఎలా కాంపిటీషన్ ఇస్తుందో. భయంకరంగా ఇస్తుంది కాంపిటీషన్. కాకపోతే కాస్ట్ విపరీతంగా ఉంటుంది. శాంసంగ్తో కంపేర్ చేస్తే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ కాస్ట్ 3 లక్షల దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను అయితే. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో K14X ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ వచ్చేసరికి ఫిబ్రవరి 10వ తారీఖు లాంచ్ అవుతుంది. నార్మల్గా రగ్గడ్ ఫోన్స్ ఉంటాయి కదా, కింద పడితే పగలదు, ఇట్లాంటి టైప్ ఫోన్ అనమాట ఇది. స్పెక్స్ నార్మల్గా HD డిస్ప్లే ఉంటుంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా. దీని బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది 15,000 దగ్గరలో రావచ్చు. ఇంకొక ఫోన్ K14 అని వస్తుంది, అది 20,000 దగ్గరలో వస్తుంది. ఈ రెండు K14 సిరీస్ లో అయితే రావచ్చు. ఫస్ట్ K14X తెస్తారు అనుకుంటా ఫిబ్రవరి 10వ తారీఖు. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్లే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే జిమ్ డఫుల్ బ్యాగ్ 399 రూపీస్ కి అయితే వస్తుంది. ఓన్లీ కలర్ మాత్రం ఉంది, పింక్ కలర్. మిగతావన్నీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకో డీల్ కూడా బాగుంది, టీవీ డీల్. లుమియో విజన్ 7 టీవీ. ఇది 28,000 ఉంది టీవీ నార్మల్ ప్రైస్. దీని మీద HDFC కార్డ్స్ మీద 3,250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఒక 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆఫర్ లో వచ్చేసరికి ఇది మీకు 22,749 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ ప్లే చాలా మంది ప్రీమియం వాళ్ళకి ఎవరికి అయితే ఇది ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనం వీడియో చూస్తూ విండో క్లోజ్ చేసేసినా గానీ చిన్న పాపప్ అవుతుంది. వీడియో పాపప్ అయ్యి స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. ఇది ప్రెజెంట్ అయితే ఓన్లీ ప్రీమియం మెంబర్స్ మాత్రమే వస్తుంది. కాకపోతే కొన్ని బ్రౌజర్స్ లైక్ బ్రేవ్ బ్రౌజర్ కానీ, సామ్సంగ్ బ్రౌజర్ కానీ, ఇట్లాంటి వాటిలో కూడా యూట్యూబ్ లో మనం వీడియో ప్లే చేసి పాపప్ లా తీసుకురావచ్చు. ప్రెజెంట్ యూట్యూబ్ దీని మీద యాక్షన్ తీసుకుంది. ఏ బ్రౌజర్ లో ఇప్పుడు మీకు పాపప్ అయితే రాదు, ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ లో వస్తుంది. అది కూడా మీరు ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని ఉంటే మాత్రమే యూట్యూబ్ ది మీకు పాపప్ లో ప్లే అవుతుంది, కానీ నార్మల్గా అయితే మాత్రం ప్లే అవ్వదు. నెక్స్ట్ ChatGPT. చాలా మంది ప్రతిదానికి ChatGPT సహాయం తీసుకుంటూ ఉంటారు, అది జెమినై సహాయం తీసుకుంటూ ఉంటారు. ఈ పని చేయొచ్చు, ఇది చేయకూడదా, ఏదైనా ఫోటో చూపించి తినొచ్చా, ఇది తినకూడదా, ఇట్లాంటి సలహాలు అన్నీ మీరు అడిగే ఉంటారు. ఇట్లనే ఒక అమ్మాయి ఒక ప్లాంట్, ఒక చిన్న మొక్క అయితే మొలిచింది. వీళ్ళు గార్డెనర్స్ అనమాట. స్క్రీన్ మీద కనిపిస్తున్న అమ్మాయి వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సర్. ఏమో పేరు వచ్చేసరికి కిష్టి. ఇప్పుడు చెప్పే స్టోరీ ఏమో ఫ్రెండ్ది. వీళ్ళ ఫ్రెండ్ కూడా గార్డెనరే. సో అమ్మాయికి ఒక మొక్క గార్డెన్ లో మొలిచింది కనిపించింది. ChatGPTని అడిగింది ఇదేంది అని చెప్పేసి. ChatGPT ఏం చెప్పింది అంటే ఇది క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ సంబంధించిన మొక్క అన్నట్లుగా చెప్పింది. ఇది తినొచ్చు అని కూడా చెప్పింది. ఈ అమ్మాయి ఈ ఫోటోని తీసి ఈ కిష్టికి పంపించింది. వాళ్ళ ఫ్రెండే కిష్టి, ఆమె కూడా గార్డెనరే కాబట్టి ఆమె కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి ఆమెకు పంపించింది. సో ఆమె ఆ ఫోటో చూసి షాక్ అయిపోయింది. ఈ చెట్టు వచ్చేసరికి పాయిజన్ హెమ్లాక్. ఇది విషపూరితమైన చెట్టు, దీన్ని తినొద్దు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి రిప్లై అయితే ఇచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ స్టోరీ అని చెప్పింది. ఇట్లా నేను ChatGPTని అడిగాను, అదేమో క్యారెట్ అని చెప్పింది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ స్టోరీ చెప్తే ఇంకా ఏమో కొన్ని సలహాలు ఇచ్చింది. ఇంకా దాన్ని క్వశ్చన్స్ అడుగు, ఇంకా ఏం చెప్పిద్దో చూద్దాం అని చెప్పేసి. ఇంకా ఒకసారి చూసి చెప్పు, నిజంగానే ఇది క్యారెట్ ట్రీయా అంటే అది బల్ల గుద్ది మరీ చెప్తున్నా అది క్యారెట్ ట్రీ అని చెప్పేసి చెప్తుంది ChatGPT. ఇట్లా వాదన వేసుకున్న తర్వాత కూడా అది ఒకటే స్టాండ్ మీద ఉంది ChatGPT, ఆ చెట్టు క్యారెట్ చెట్టే అని చెప్పేసి. తర్వాత ఏం చేసిందంటే మొత్తం క్లియర్ చేసేసి యాప్ క్లోజ్ చేసేసి ChatGPT మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ ఇమేజ్ ఇచ్చి ఈ మొక్క ఏం చెప్పంటే అప్పుడు అది పాయిజన్ హెమ్లాక్ అని చెప్తుంది. ఇది ప్రమాదకరమైన దాని గురించి డీటెయిల్స్ అయితే వస్తుంది. ఫస్ట్ ఏమో అది క్యారెట్ అని చెప్పేసి ఇచ్చింది, తర్వాత ఏమో పాయిజన్ హెమ్లాక్ అని ఇస్తుంది. సో దాంతో వాదన వేసుకున్న కొద్దీ అది నేనే రైట్ అని చెప్పేసి వాదిస్తుంది, కానీ దాని తప్పు అయితే ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో దీన్ని మీరు ప్రతిదానికి వాడకండి ChatGPTని. ఏదైనా మీరు తినే ఆహార పదార్థాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని గుడ్డిగా నమ్మకండి. ఒకవేళ మా ఫ్రెండ్ నాకు చెప్పకుండా తన ఆకు కానీ తిన్నట్లయితే మాత్రం చాలా ప్రాబ్లం అయ్యేది. పూర్తిగా ఏమే డిపెండ్ అవ్వకండి ప్రతి దానికి అని చెప్పేసి పోస్ట్ చేసింది. నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ ఎయిర్ అని చెప్పి ఒక ఫోన్ రాబోతుంది. ఇది రియల్మీ ఎయిరో లేకపోతే రియల్మీ 16 ఏ పేరుతో వస్తుందో తెలియదు, కానీ మనం అనుకున్నది రియల్మీ 16తో వస్తుంది అనుకుంటున్నాం. రియల్మీ ఎయిర్ అని చెప్పేసి ఇప్పుడు స్పాట్ అవుతుంది, మరి ఏ పేరుతో వస్తుందో తెలియదు. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే బ్యాక్ సైడ్ చిన్న మిర్రర్ లాగా ఉంటుంది, మన ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఏమైనా ఫోటోలు ఇట్లా దిగాలనుకుంటే బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూస్ చేసి దిగొచ్చు. ఇది దీనిలో కాన్సెప్ట్. ఈ ఫోన్ లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 8.1 mm దిన్ను ఉంటుంది. మరి వీళ్ళు ఎయిర్ అని ఎందుకు పేరు పెట్టబోతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ ఫోన్ రియల్మీ ఎయిర్ గా ఇండియాకి వస్తుంది అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. మరి చూద్దాం ఏ పేరు. నెక్స్ట్ ఫిన్లాండ్ నుంచి. ఫిన్లాండ్ లో ఇప్పుడు డేటా సెంటర్స్ ఉంటాయి కదా, ఏఐకి సంబంధించిన డేటా సెంటర్స్ చాలా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో వాటి నుంచి చాలా హీట్ అయితే జనరేట్ అవుతుంటుంది డేటా సెంటర్స్ నుంచి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హీట్ ని అండర్ గ్రౌండ్స్ నుంచి పైప్స్ వేసేసి ఇళ్ళకి పంపిస్తున్నారు. అక్కడ మొత్తం చల్లగా ఉంటుంది కదా, వాళ్ళు వార్మర్స్ యూజ్ చేస్తూ ఉంటారు.
దానికోసం వీళ్ళు ఈ హీట్ని యూజ్ చేస్తున్నారు, ఇళ్ళని వార్మ్ చేయడానికి, ఇళ్ళని వేడిపరచడానికి వీటిని యూజ్ చేస్తున్నారు. ఒకవేళ పబ్లిక్ వీటిని యూజ్ చేసుకోకుండా యూజ్ చేసుకోవచ్చు, ఛార్జ్ అయితే చేస్తారు, ఫ్రీగా అయితే కాదు. సో ఇప్పుడు ఏదైతే వేస్ట్ ఉందో వేస్ట్ నుంచి వీళ్ళు ప్రాఫిట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది ఫిన్లాండ్ అండ్ స్వీడన్ గవర్నమెంట్స్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద తీసుకొని నవీన్ అడుగుతున్నారు, రియల్మీ 14 Pro తీసుకోవాలా, వివో T4 Pro తీసుకోవాలా? చాలా మంది వివోలో ప్రాబ్లమ్స్ వస్తే లాంగ్ రన్ అని చెప్తున్నారు. ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఏ ఫోన్ అయినా రావచ్చు, ఈవెన్ ఐఫోన్ కూడా మీరు ఈ రోజు కూడా నెక్స్ట్ రోజు ప్రాబ్లం రావచ్చు. అది మన దరిద్రం అనమాట. ఎలక్ట్రానిక్స్ ఇవి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు, ఎక్కడ ఏం ప్రాబ్లం వస్తుందో తెలియదు. సో కొంతమంది ఫోన్స్ సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటాయి, 10 సంవత్సరాలైనా ఏం ప్రాబ్లం లేకుండా రన్ అవుతూ ఉంటాయి కొన్ని. సో అది వాళ్ళ అదృష్టం. సో ఏ ఫోన్ మనం గ్యారంటీ ఇవ్వలేం, ఇది పాడైపోయింది అది పాడైపోయింది అని చెప్పి ఎవరు ఏం చెప్పలేరు. సో ఈ రెండు ఫోన్స్లో అయితే మాత్రం బెస్ట్ ఫోన్ అయితే T4 Pro, వివో T4 Pro మీకు బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు ఎవరైతే ఈ T20 వరల్డ్ కప్ వీళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు, హాట్స్టార్ అను ICC వీళ్ళందరూ ఏంటంటే చాలా మంది ఇప్పుడు జియో హాట్స్టార్లో చూడకుండా కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట, ఇల్లీగల్గా స్ట్రీమ్ చేస్తూ ఉంటాయి అనమాట మ్యాచెస్ని, యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ. సో ఇట్లాంటి వాటిని ఆపలేక వీళ్ళు కోర్టుని సంప్రదించారనమాట. కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఎవరైతే మీరు ఐడెంటిఫై చేస్తున్నారో, ఎవరైతే వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఇల్లీగల్గా మీ మ్యాచెస్ని స్ట్రీమ్ చేస్తూ ఉంటాయి కదా, వాళ్ళని మీరు రిపోర్ట్ చేయండి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్తో కానీ లేకపోతే డాట్కి కానీ ఇట్లాంటి వాళ్ళకి మీరు రిపోర్ట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు బ్లాక్ చేస్తారు అన్నట్లుగా చెప్పారు. అండ్ ఎందుకు ఇలాంటి జనాలు చూస్తున్నారన్నా కానీ వీళ్ళు రేట్లు విపరీతంగా పెంచేస్తారు. జియో హాట్స్టార్ చూసుకుంటే 1,490 రూపీస్ ఉండేది ఇయర్ ప్లాన్, ఇప్పుడు 2,199 చేస్తారు, 2,200 రూపాయలు చేశారు ఇప్పుడు. అంటే దగ్గర 700 రూపీస్ పెంచేశారు. సో పెంచడం మరీ దారుణంగా పెంచేస్తారు. ఇప్పుడు వరల్డ్ కప్ వస్తుందని చెప్పేసి అండ్ దాంతోపాటు నెక్స్ట్ IPL కూడా వస్తుంది. ఈ సీజన్ 2-3 నెలలు ఫుల్ క్రికెట్ సీజన్ అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేట్లు పెంచేశారు వీళ్ళు. దీన్ని అఫోర్డ్ చేయని వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ప్రైస్ వాటికే చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ మనకి చైనాలో జరిగింది ఇది. చైనాలో చియో అయిన పేరు, వాళ్ళ పేరు డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఈయన నార్మల్గా ఒక ఫ్యాక్టరీ ఉంటుంది కదా, ఈ వేస్టేజ్ రిలేటెడ్ ఫ్యాక్టరీ అనమాట. ఏదైనా చెత్త అంత ఎలక్ట్రిక్ సంబంధించి చెత్త అంత వస్తే దాన్ని రీఫైన్ చేయడానికి ఒక ఫ్యాక్టరీ లా ఉంటాయి కదా, అక్కడ పనిచేస్తూ ఉంటాడు. ఈయన ఏం చేశాడంటే కొన్ని వస్తువులు ఉంటాయి లైక్ మన సిమ్ కార్డ్స్ కానివ్వండి, PCBలు కానివ్వండి, దీనిలో చాలా చిన్న టైనీ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అయితే యూజ్ చేస్తుంటారు, 0.02 grams ఇట్లా చిన్న గోల్డ్ అనమాట అది. ఇట్లాంటివి ఆయన 2,000 kg వరకు కలెక్ట్ చేశారు. 2,000 kg స్క్రాప్ నుంచి గోల్డ్ ని తీశాడు. గోల్డ్ తీస్తే ఎంత వచ్చింది తెలుసా ఆయనకి, 192 grams అయితే వచ్చింది. దగ్గర 27 లక్షల రూపాయల వర్త్ గోల్డ్ అతనైతే ఈ వేస్ట్ లో నుంచి బయటకు తీశాడు. నెక్స్ట్ వస్తే రాయ్పూర్ ఛత్తీస్గఢ్ లో జరిగింది. ఒక అమ్మాయికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈమె లవర్ ప్రేమికురాలు, అతను ప్రేమికుడు ఎక్కడ ఉన్నారో తెలుసా, జైల్లో ఉన్నాడు. జైల్లో ఎందుకున్నాడు, డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలుకి అయితే వెళ్ళాడు. ఆయన బర్త్డే అంట. సో అతను నా దగ్గర లేడు, నేను అతను సెలబ్రేట్ చేయాలా, అతని బర్త్డే నేను కలవాలి అని చెప్పేసి నేను జైలుకి వెళ్తాను, జైలు లోపలికి వెళ్ళి అతను కలుస్తాను అని చెప్పేసి అది ఫస్ట్ రికార్డ్ చేసి జైల్లోకి వెళ్ళి ఆయన కలిసేది కూడా రికార్డ్ చేసింది. యాక్చువల్గా అక్కడ ఆ పొజిషన్లో ఫోన్స్ అయితే ఎలా ఉండవు, ఈ అమ్మాయి ఫోన్ ఎలా తీసుకెళ్ళింది, ఎలా రికార్డ్ చేసింది అని చెప్పేసి ప్రజెంట్ అయితే అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, తీసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అంతేకాదు అమ్మాయి ఏదైతే రీల్ పోస్ట్ చేసిందో దాన్ని కూడా డిలీట్ చేయించేశారు. ఇదే ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఈ వీకెండ్ లో మన ఛానల్ వచ్చిన వీడియోస్ మీరు చెక్ చేయకపోతే Xiaomi 17 Ultra వీడియో అయితే పోస్ట్ చేస్తే ఇక్కడ చెక్ చేయొచ్చు, చాలా బాగుంటుంది ఫోన్ అది. బ్యాక్ సైడ్ మనకి జూమ్ రింగ్ కూడా వస్తుంది, తిప్పొచ్చు కెమెరా అని. కొత్తగా ఉంటే టెక్నాలజీ, ఒకవేళ చెక్ చేయకపోతే చెక్ చేస్తే ఇక్కడ కార్డ్స్ లో అయితే ఉంటుంది. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో సెలవు, బాయ్.